హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా లక్షలాది మంది ఫ్యాన్స్ కోలాహలానికి వేదికగా నిలిచే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పుడు భారత జట్టుకి ఓ అంతుచిక్కని సవాలుగా మారిపోయింది. అత్యాధునిక సౌకర్యాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నప్పటికీ అత్యంత కీలకమైన ఐసీసీ టోర్నీల్లో ఈ మైదానం భారత్కి కలిసి రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత గడ్డపై 1,00,000 మందికి పైగా అభిమానులు మద్దతు మధ్య ఆడుతున్న నిర్ణయాత్మక పోరాటాల్లో టీమిండియా ఈ స్టేడియంలో తడబడుతూ ఉండడం గమనార్హం. కేవలం ఆటగాళ్ల వైఫల్యమే కాకుండా ఇక్కడి పిచ్ స్వభావం, వాతావరణం కూడా జట్టుని ఇబ్బంది పెడుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరుపురాని విషాదంగా మిగిలిపోయిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఈ మైదానంలోనే జరిగింది. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్లు గెలిచి అజేయంగా నిలిచిన రోహిత్ సేన ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సుమారు 1,30,000 మంది భారత్కి మద్దతు తెలుపుతున్న ఆస్ట్రేలియా విజయం సాధించినప్పుడు స్టేడియంలో నెలకొన్న నిశ్శబ్దం భారత ఆటగాళ్ళని తీవ్రంగా కలిచివేసింది. అప్పట్లో పిచ్ మందకొడిగా ఉండడం, బ్యాటర్లు పరుగుల కోసం ఇబ్బంది పడ్డం ఆనాడు ప్రపంచ కప్ని భారత్కి దూరం చేశాయి. నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ స్వభావం అంచనా వేయడం టీమిండియాకి కష్టతరంగా మారుతోంది. ఇక్కడి రెడ్ అండ్ బ్లాక్ సాయిల్తో కూడిన పిచ్లు ఉన్నాయి. బౌన్స్ నిలకడగా లేకపోవడం, బంతి మందకొడిగా బ్యాట్ మీదకి రావడం వల్ల బ్యాటర్లు షాట్స్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లకి అనుకూలించే సమయంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఆస్ట్రేలియా వంటి జట్లు ఈ పిచ్ పరిస్థితుల్ని ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా పైచేయి సాధించగలుగుతున్నాయి. కేవలం వన్డేల్లో కాకుండా ఇక్కడ జరిగిన కీలక T20 సిరీస్లో కూడా భారత్ పలుమార్లు పరాజయాల్ని మూటగట్టుకుంది. ఈ మైదానంలో జరిగిన IPL మ్యాచ్ల వల్ల కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకి పిచ్ కండిషన్స్ ఈజీగా అర్థమైపోతున్నాయి. మరోవైపు టాస్ కూడా ఇక్కడ ఫలితాన్ని శాసిస్తోంది. IPL వంటి భారీ టోర్నీల ఫైనల్స్ ఇక్కడ జరిగినప్పుడు కూడా టాస్ గెలిచిన జట్లకే విజయావకాశాలు మెండుగా ఉండడం గమనార్హం. సాయంత్రం వేళల్లో కురిసే మంచు ప్రభావం ఆటని పూర్తిగా మార్చివేస్తుంది. రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకి బంతిపై పట్టు చిక్కకపోవడం ప్రత్యర్థి జట్టుకి వరంగా మారుతోంది. 2026 T20 ప్రపంచ కప్ సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం కూడా ఇక్కడి పరిస్థితుల్ని భారత్ సరిగ్గా అంచనా వేయలేకపోయిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. మొత్తానికి నరేంద్ర మోదీ స్టేడియం భారత్కి ఒక అచ్చిరాని దురదృష్టకర మైదానంగా ముద్ర వేయించుకుంది. ఎంతటి అత్యాధునికమైన మైదానమైనా విజయాలు లేని చోట ఫ్యాన్స్ ఉత్సాహం నీరుగారిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ పిచ్ స్వభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా సరైన వ్యూహాలతో బరిలోకి దిగితే తప్ప అహ్మదాబాద్ శాపం నుంచి భారత్ విముక్తి పొందడం సాధ్యం కాదు. మరి నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ విజయాల బాట పట్టాలంటే ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.